హలో నమస్తే అండి. ఈరోజు కారపు శనగగింజలు చేస్తున్నాండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటాయండి. శనగగింజలు ఒకసారి అండి నీళ్ళతో కడిగేసి వెంటనే శనగపిండి అండి, పసుపు, కారం అండి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసేసుకోండి, లేదంటే 1 స్పూన్. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. ఇవి బాగా కలుపుకోవాలండి. నీళ్ళు వేసే అవసరం ఉండదండి. మనము నీళ్ళతో కడిగాం కదా గింజలు, ఆ నీళ్ళే చాలు. ఇలా కలుపుకోవాలండి. కారము, ఉప్పు సర్దేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కావాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇలా విడివిడిగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. కానీ నానబెట్టకండి వేరుశనగ గింజలు. వెంటనే కడిగేసి ఇంకా అవన్నీ వేసుకోవాలండి. శనగపిండి, పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసేసుకొని వెంటనే ఇవి చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు నానిందనుకోండి మెత్తబడిపోతాయి శనగగింజలు. అందుకు వెంటనే కడిగేసుకోవాలి. వేగాయండి, చూసారుగా, ఇలా వేగాలి. మళ్ళీ వేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కు బాగుంటాయండి. మనం బయట తెచ్చి తినే కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్. బయట అన్ని కల్తీలు ఉంటున్నాయి ఇప్పుడు. ఇవి కూడా రెండోసారి వేసినవి కూడా వేగాయండి. ఇలా కలబెడుతూ ఉండాలండి. అలాగే ఉంచేస్తే నల్లబడిపోతాయి. వేగినాయి కదండి పల్లీలు. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. అవి కూడా కాస్త ఎర్రగా వేగాలి. కరివేపాకు, ఇవి వేయటం వల్ల కాస్త బాగుంటుందండి స్మెల్. వెల్లుల్లిపాయలది, కరివేపాకుది. అయిపోయిందండి కారం పల్లీలు. చూసారుగా, రెడీ అండి ఈవినింగ్ స్నాక్. ఒకసారి చేసి చూడండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.